బిగ్ బాస్ నుంచి రీసెంట్గా ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన రమ్య మోక్ష ఏమో కానీ ఆమెను ఎలిమినేట్ను కాస్త అతిగా వివరించిన గీతూ రాయల్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో బాగా ట్రోల్ కూడా అవుతోంది. ఇక ఆదితో పాటే బిగ్ బాస్ షోలపై రివ్యూలు ఇస్తూ ₹4 వెనకేయాలనుకునే ఎయిమ్తో పలు వీడియోలు అండ్ షార్ట్స్ చేస్తున్న గీతూ రాయల్ రీసెంట్గా హౌస్ నుంచి బయటికి వచ్చిన రమ్య మోక్షపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో రమ్య మోక్ష హౌస్లో ఎలా ప్రవర్తించిందో తన స్టైల్లో వివరించింది. తన కోపమే తన శత్రువు, తన బలుపే తన శత్రువు, తన పొగరే తన శత్రువు, తన మాటలే తన శత్రువు. ఇన్ని శత్రువులు ఉన్నాయి కనుకే రమ్య కొన్ని రోజులకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిందంటూ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది తన వీడియోలో. రమ్య హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే శ్రీజ మాకు పచ్చళ్ళు వస్తున్నాయా అని రమ్యను అడిగితే వస్తాయిలే కంగారు పడకండి అంటూ ఆమె యాటిట్యూడ్ చూపించిందని, అప్పటి నుంచే హౌస్లో తన జర్నీ ఎలా ఉంటుందో తనకు తెలిసిపోయిందంటూ గీతూ రాయల్ రమ్య గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు హౌస్లో అప్పటికే ఉన్న బాండ్స్ బ్రేక్ అవ్వడానికి రమ్య మోక్షనే కారణమంటూ గీతూ రాయల్ ఆరోపించింది. వచ్చి రాగానే కళ్యాణ్ తనుజ బాండ్ బ్రేక్ చేసింది. డిమాండ్ దగ్గరికి వెళ్ళి రీతు గురించి చాడీలు చెప్పింది. భరణి దగ్గరికి వెళ్ళి బాండ్స్ పెట్టుకోవడం వల్లే మీ ఆట ఇలా అయ్యిందంటూ వాపోయింది. వాళ్ళందరి ఆట తీరును రమ్య డిస్టర్బ్ చేసిందంటూ గీతూ చెప్పుకొచ్చింది. రమ్య టాస్కులు కూడా బాగా ఆడలేదని, నామినేషన్స్లో ఉన్నా కూడా పోయిన వారం పర్ఫార్మెన్స్ 0 అంటూ తన వీడియోలో గీతూ చెప్పుకొచ్చింది. పోనీ మాటలతో అయినా అందరినీ ఆకట్టుకుందా అంటే అదీ లేదు. అన్ని బలుపు మాటలు, పొగరు మాటలతో హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్కు ఎయిమ్ అయింది. ఇప్పుడు నేరుగా బయటికి వచ్చేసిందంటూ రమ్య గురించి గీతూ రాయల్ తన వీడియోలో వివరించారు. అయితే ఇలా రమ్య ఎలిమినేషన్ గురించి వివరిస్తూ గీతూ రాయల్ కూడా కాస్త అతిగా మాట్లాడిందని, తను కూడా కాస్త మాటలు తగ్గించుకుంటే బెటర్ అని, బలుపు మాటలు తనవి కాదు గీతూవే అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల నుంచి వస్తాం. రమ్య ఎలిమినేషన్ చేసిన వీడియో, అందులోని మాటల కారణంగా ఇప్పుడు గీతూ రాయల్ ట్రోలర్స్కు మంచి ఫీడ్లా కూడా మారింది. తన మాటలతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది ఈమె.